నెమ్మదిగా మనం దానం చేస్తూ రావాలి. అయితే దానం చేస్తే మరి మాకు కాస్త సంపద తగ్గినట్టుగా ఉంటుంది కదా, మరి అంత బాగా కార్లు లేకపోతే మన మోటార్ సైకిళ్ళు ఇవన్నీ ఉంటేనే కదా అందరు మేము గొప్పవాళ్ళం అనుకునేది కదా. అయితే అక్కడ మనం ఒక పిచ్చి ఆలోచనలోకి వెళుతున్నాం. జ్ఞానులు ముఖ్యంగా రమణ మహర్షి ఏం చెప్పాడంటే, ఇస్తేనే వస్తుందని తెలుసుకోండి. ఇస్తే వస్తుందని తెలిసిన వాడెవ్వడు ఇవ్వకుండా ఉండలేడు. మనం అనుకుంటాం దానం చేస్తే మన డబ్బు ఏదో తరిగిపోతుందని. కాదు, అది అలాగే ఉంటుంది, ఇంకా ఏమన్నా అంటే పెరుగుతుంది కూడా. దానికి మాదే ఎగ్జాంపుల్. మేము కూడా మీకంటే అత్యంత తక్కువ స్థితి నుంచే వచ్చాం. కానీ ఇప్పుడు నిబ్బరంగా ఈ ఆశ్రమం మొత్తాన్ని నిభాయించగలము అనేటువంటి ఒక స్థైర్యం మా దగ్గరికి ఎందుకు వచ్చిందంటారు? మాకంటే ఎంతో పెద్ద ఉద్యోగాలు, ఎంతో ధనధాన్యాలు, ఎంతో సంపత్తులు కలిగిన వాళ్ళు ఆ విధమైన నిబ్బరంగా లేకుండా ఎందుకు ఉంటున్నారు అంటే, మనము కంగారు పడి వెర్రి కళల పోనకండి. అయ్యో ఉన్నదంతా మనమే దాచుకోవాలి, లాకర్లలో పెట్టుకుని తాళాలు వేసుకోవాలి, ఎవరికి నయా పైసా ఇవ్వకూడదు, ఎవరికి చెయ్యి విధించకూడదని అనుకోకండి. ఇస్తూ పోతే అది వస్తూ పోతుంది. ఏ విధంగా బావిలో నీళ్లు తోడుతూ ఉంటే మంచి ఊట వస్తుందో, అదేవిధంగా మనం కూడా ఈ మనకున్న ధనాన్ని అర్థం అయ్యే ఉదాహరణ ఏంటంటే, మనం 1-2 వరి మొక్కలు వరి మొక్కలు నాటితే దాని నుంచి ఎన్ని వస్తాయి, ఎన్ని కంకులు వస్తున్నాయి, అవునా కాదా? నువ్వు ఊది పెడితేనే కదా అది వచ్చింది. సో అదే విధంగా మనం ఆలోచించండి. సో కంగారు పడి అంతా మీరే దాచుకోవటానికి ప్రయత్నం చెయ్యకండి. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నాము? అందరూ అనుకుంటారు ఏదో ఆశ్రమం కోసం అని. ఆశ్రమం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తుంది. అందులో మీరు ఇప్పుడు ఆశ్రమానికి వస్తున్నటువంటి ముఖ్య ఉద్దేశం ముక్తి మార్గం కోసం వస్తున్నారు. సరే, మిగతా వాళ్ళు ముక్తి మార్గం కోసం వచ్చినా పర్వాలా, తర్వాత ముక్తి మార్గానికి కింద మారాల్సి ఉంటుంది. సో ముక్తి మార్గానికి రావాలి అంటే మనము ముక్తి కోసం వెంపర్లాడే జీవులు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. సో వాళ్ళకి మనం సహాయకారిగా నిలిచినప్పుడే మన ముక్తి మార్గం ఏ విధమైనటువంటి అడ్డంకి లేకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అందుకని మన సామర్థ్యం ఉన్నంత వరకు ఆశ్రమం ద్వారా మనం విడిగా మనం చేసుకోవచ్చు కదా అనుకుంటాం. విడిగా మనం చేసినప్పుడు అదేమవుతుంది, స్వార్థం రూపేణ మళ్ళీ మనకే రావటం మొదలు పెడుతుంది. అలా కాదు, ఇదేంటంటే ఒక సంఘీభావంతో సంఘీకృతంగా మనం పనిచేసిన, సంఘీకృతంగా అంటే అందరూ కలిసి పని చేసినప్పుడు అది ఇంకా విస్తృతంగా చాలా మందికి ఇప్పుడు వాళ్ళు మనం ఇచ్చేటటువంటి ప్రసాదం కానీ, చెప్పేటటువంటి మంచి మాటలు కానీ, చేయించేటటువంటి చేతలు కానీ అవన్నీ వాళ్ళందరికీ కూడా చెందుతాయి. అదే మనం ఒక ఇంట్లో చేస్తే ఇదంతా కుదరదు. కాబట్టి ఇట్లా ఒక సంఘీభావంతో కనుక మనం చేసినట్లయితే ఇది ప్రతి ఒక్కళ్ళకి ఏమన్నా అంటే ప్రపంచానికి మొత్తానికి అందేటటువంటి తత్వానికి మనం రాగలుగుతాం. కాబట్టి ఆశ్రమం ద్వారా మీరు మంచి పనులు చేయటానికి, ఆశ్రమం ఏదైనా మంచి పనులు తలపెట్టినప్పుడు అందులో మీరు తప్పకుండా భాగస్వామ్యం పొందండి.